అగనుల్లో శ్రీరాముడు త్రేతాయుగం చివర్లో జన్మించిండు. త్రేతాయుగం అనగా 3000 దైవిక సంవత్సరాల క్రితం అన్నమాట. శ్రీరాముడు పరిపాలన పగ్గాలు చేపట్టినప్పుడు అతని వయసు 40 సంవత్సరాలన్నట. ఆ కాలంలోనే అరణ్య వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు పర్ణశాలకు వెళ్లే సమయంలో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో రాత్రి నిద్రించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో సీతారాముల ఆలయ పరిసర ప్రాంతంలో ఒక గుట్ట ఉండేదని, ఆ గుట్టను తొలచి అప్పటి రాజులు సీతారాములకు ఆలయం నిర్మించారని పురాణాలు చెబుతుండగా, సీతారాములు ఇక్కడి నుండి ఇల్లంతకుంటకు చేరుకుని అక్కడి నుండి పర్ణశాలకు బయలుదేరి వెళ్లారట. అప్పుడే కమలాపూర్లో సీతారాముల ఉత్సవ విగ్రహాలు వెలిశాయని, అప్పటి నుండి భక్తులు సీతారాములను కొలుస్తుండగా రాజులు ఆలయాన్ని నిర్మించారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక అప్పటి నుండి ప్రతి ఏటా శ్రీరామనవమికి కమలాపూర్ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ ఉత్సవాలు 10 రోజుల పాటు ఘనంగా సాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా 5న సీతారాములను పెండ్లి కొడుకు పెండ్లి కూతురు చేయుట, 6న శ్రీరామనవమిని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవం కమనీయంగా వేద మంత్రాల నడుమ నిర్వహిస్తారు. 7న హనుమంత వాహనంపై, 8న గరుడ వాహనంపై, 9న సింహ వాహనంపై, 10న శేష వాహనంపై, 11న హంస వాహనంపై సీతారాములను ఆలయ పూజారులు గ్రామంలోని ప్రధాన రహదారి వెంట ఊరేగింపుగా తీసుకొస్తారు. అనంతరం ఆలయం చుట్టూ బండ్లు తిరుగుట ప్రారంభమవుతుంది. 12న గజవాహనంపై, 13న కల్పవృక్ష వాహనంపై, 14న అశ్వవాహనంపై స్వామివారు చిన్న రథంలో ఊరేగుతారు. 15న పెద్ద రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రథోత్సవానికి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సాయంత్రం ఆలయంలో జరిగే పవళింపు సేవ, డేగ ఆటలతో శ్రీరామనవమి ఉత్సవాలు ముగుస్తాయి. పరాశరం సీతారామాచార్యులు 11వ తారీఖు బండ్లు, 15వ తారీఖు నాడు పెద్దరథం జాతర. కానీ కమలాపురం ఎంత వైభవంగానే రామాలయంలోని అతిథులతోని రంగులతోని స్వామివారికి పెద్ద రథం మీద ఊరేగింపవుతుంది. కావున భక్తులు అతిథులు పాల్గొని స్వామివారి కృప నుంచి తీర్థప్రసాదం స్వీకరణ కోరుతున్నాను.